హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది చవాన్ ఫ్యామిలీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 4 అయింది. సాయంత్రం మనకు ఉండే పనే ఉంటుంది, మెయిన్ ఈ బట్టలు మర్చేయడమే. నాకు పిండినా జాడిచ్చినా ఏం కాదు, కానీ మర్చేయాలంటేనే తలనొప్పి. అస్సలు మర్చేయబుద్ధి కాదు బట్టలు. పోనీ తర్వాత మర్చేద్దాంలే అని వదిలేస్తే పిల్లలు చూస్తే అక్కడ అన్ని ఆగమాగం చేసి పెడతారు. అందుకే ఎప్పటికప్పుడు చేసుకోవడం బెటర్ అనుకుంటా. కానీ 3 days నుంచి హెల్త్ అస్సలు బాగాలేదు. ఏమైంది ఏంటనేది ముందు వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. ఈవినింగ్ టీ తాగే అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. మేమైతే కంపల్సరీ తాగుతాం, ఒక్కరోజు కూడా మిస్ అవ్వదు. ఏ రోజైనా మిస్ అయిందంటే ఇంకా రోజు తలనొప్పే మాకు. ఆయన ఎప్పుడు తాగినా వేడి నీళ్ళే తాగుతాడు. ఆ వేడి నీళ్ళు ఎట్లా తాగుతారో నాకు అర్థం కాదు. నాకైతే అస్సలు తాగబుద్ధి కాదు వేడి నీళ్ళు. ఎంత చల్లవైనా తాగుతా, కానీ వేడి నీళ్ళు మాత్రం గోరువెచ్చగున్నా కూడా నాకు అస్సలు తాగబుద్ధి కాదు. కానీ అదే ఆరోగ్యానికి మంచిది కదా. మా ఆయన అయితే లంచ్ చేసినా, టీ తాగినా, పొద్దున్న లేచినా, రాత్రి పడుకునేటప్పుడైనా ఆయన ఎప్పుడు వాటర్ అడిగినా సరే ఆయనకు వాటర్ లైట్గా వేడి చేసే ఇవ్వాలి. కొంచెం వేడిగా ఉంటేనే తాగుతాడు, చల్లగా ఉంటే అస్సలు తాగదు. నార్మల్ వాటర్ కూడా చాలా తక్కువ తాగడు. ఇంక ఈ పకోడీ బజ్జీ అయితే మా ఎదురుగావిడ చేసి ఇచ్చింది, చాలా బాగుంది. ఫస్టే మిరపకాయ కొరికిన చాలా కారం అయింది. సో ఇంక ఈరోజు ఏంటంటే మా హెడ్ క్వార్టర్లో పూజ ఉంది. అంటే హోలీ ముందు రోజు చేస్తారు కదా, మన దగ్గర అయితే కాముడిని కాల్చడం అదేదో అంటారు, అట్లనే ఇక్కడ కూడా చేస్తారు అన్నట్టు. అందుకే పూజ చేసి అదైతే కాలుస్తారు. అందుకని ఇంకా మాకైతే రమ్మని చెప్పి మధ్యాహ్నం మెసేజ్ వచ్చింది. వెళ్ళాలా వద్దా, హెల్త్ బాగాలేదు అని చెప్పి చాలా ఆలోచించిన. మళ్ళీ ఇంకా వెళ్దాంలే, పిల్లల్ని కూడా కాసేపు సరదాగా తిప్పినట్టు ఉంటుంది కదా అని చెప్పి అయితే నా డ్రెస్ అయితే ఐరన్ చేసుకుంటున్నా. నాకేందో ఎప్పుడు ఏది ఉందంటే అప్పటిదప్పుడే చేసుకోవాలంటుంది, ముందు చేసి అస్సలు పెట్టుకోను. అయినా పిల్లలతో ఎక్కడ కుదురుతుంది, దొరికే కాస్త టైంలో రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, కానీ పని చేసుకోవాలని అయితే నాకు అస్సలు అనిపించదు. పని చేసుకుంటే ఒకటేసారి కంప్లీట్ చేసుకుంటా, మళ్ళీ ఊరికే చేయడము నా వల్ల కాదు. పిల్లలు కూడా పడుకొని ఉన్నారు కదా, ఇంకా ఐరన్ చేసుకుందాం అని ఐరన్ చేయడం స్టార్ట్ చేసిన మా వీక్షు లేచి వచ్చింది. మా చిన్నోడైతే ఇంకా పడుకొనే ఉన్నాడు. వెళ్ళే వరకైనా లేస్తాడో లేవడో చూడాలి. అయినా 6 o'clockకి మాకు ప్రోగ్రాము, అప్పటి వరకు లేస్తాడు వాడు. ఇదిగోండి ఇంకా పిల్లల్ని రెడీ చేసినాము, నేను కూడా రెడీ అయిపోయినా ఇంక వెళ్ళాలి. ఇది కాదు అది చిన్ని. ఫ్రెండ్స్, పిల్లలు కాసేపు ఆడుకుంటారని చెప్పి ముందే తీసుకొచ్చేసిన. ఇంకా అయితే టైం ఉంది, ఇంకా హాఫ్ అన్ అవర్ ఏం లేదు, 20 minutes ఉంది ఇంకా టైము. సో ఈలోపు అయితే అందరూ వస్తారు, పిల్లల్ని కూడా కాసేపు ఆడించవచ్చు అని చెప్పి పార్క్లోకి తీసుకొచ్చిన. మా చిన్నోడికి కూడా ఉయ్యాలో కూడా అంటే ఇష్టము, కాకపోతే ఒక్కడు పట్టుకుంటే పడిపోతాడని చెప్పి నేను కూడా కూర్చుంటా. మా వీక్ష ఏమో అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుతుంది చూడండి. బస్సు రాగానే పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి బస్సులో కూర్చున్నారు. ఇంకా భయమేసి నేను కూడా తొందరగా వచ్చిన. చూడండి మా బస్సు ఎంత ఖాళీగా ఉందో, ఇంకా ఎవరు రాలేదు, మేమే ఫస్ట్ వచ్చినాం. ఇప్పుడైతే మేము ఇంకా మా హెడ్ క్వార్టర్కి వెళ్తున్నాము. మన సైడ్ అయితే కాముని కాలిచిరు అని అంటారు కదా, ఇక్కడైతే హోలికా దహన్ అంటారు. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు, అంటే మన దగ్గరేమో అట్లా అంటారు, ఇక్కడ ఇట్లా అంటారు, ఏంటిదా అని అనుకున్నా. కానీ ఈసారి అర్థమైంది. ఇది కూడా ఎట్లా అంటే మహావతార నరసింహ మూవీ చూసినాక అప్పుడు ఇది అర్థమైంది. అంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపడానికి హోలికను పిలిపించి మంటల పైన కాల్చడానికి కూర్చోబెడతారు కదా, సో ఇది అదే అనమాట. నాకు లాస్ట్ ఇయర్ అర్థం కాలే, ఈ ఇయర్ అర్థమైంది. మరి మన దగ్గర కాముని కాల్చిరని ఎందుకంటారో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మా కోసం అయితే ఇక్కడ అన్ని అరేంజ్ చేసి పెడతారు, ఏ ప్రాబ్లం రాకుండా. ఇక్కడ పిల్లలకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి, అందుకే వాళ్ళ కోసం మాకు ముందే హోలీ సెలబ్రేషన్స్ అయితే చేసిళ్ళు. మన దాంట్లో ఆల్రెడీ ఫుల్ వ్లాగ్ నేను మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. అందరు ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారో, ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే ఇలాంటి పండుగల గురించి పెద్దగా వాల్యూ చేయం కదా, వెళ్ళాలా చూడాలా అని అనుకుంటాము. కానీ ఇక్కడ మా కోసమే సెలబ్రేట్ చేస్తారు, అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏ పండుగ అయినా. ఇంకైతే అక్కడ పూజ కంప్లీట్ చేసిన తర్వాత నాకు ఏమనాలో అర్థమైతే లేదు. రాముని కాల్చిరు అనాలా లేకపోతే హోలికా దహన్ అనాలా, ఇక్కడ వాళ్ళు అన్నట్టు ఏం చెప్పాలో అర్థమైతే లేదు. మీరు ఎట్లన్నా అర్థం చేసుకోండి. మా మమ్మీ వాళ్ళైతే ఊరికి అంటారు, ఇక్కడ ఉండి మేము ఏ పండుగలు చేసుకోం, కానీ మీరు అక్కడ ఉండి అన్ని పండుగలు చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తారని అంటారు. మా దగ్గర కూడా ఇట్లా కాలుస్తారు, కానీ నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. మంట చిన్నగానే ఉంది కదా అనుకున్నాం, కానీ కాసేపటికే మంట చాలా పెద్దగా అయిపోయింది. అందుకే కొంచెం తగ్గిన తర్వాత దగ్గరికి వెళ్దాము అని అనుకున్నాము. ఎందుకంటే దాని చుట్టూ ప్రదక్షిణ లాగా, అంటే ఒక చుట్టూ ఒక రౌండ్ అయినా, లేదంటే కొందరు 3 rounds వేస్తారు, కొందరు 5 rounds తిరుగుతారు. మా దగ్గర అందరూ ఫొటోస్ తీసుకోవడంలో, వీడియోస్ తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఇంకా మా పక్కన ఆవిడైతే నాకు ఇవి ఇచ్చింది. నా మంటలో వేసి మొక్కుకోవాలంట. ఇంకా నేను కూడా అందులో వేసి అయితే మొక్కుకొని నేను ఒకటే రౌండ్ తిరిగినా. కొందరు చెప్పులు వేసుకోలేదు, పాపం చెప్పులు వేసుకొని వాళ్ళకి కాళ్ళు కాలినాయి. నేను దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే చెప్పులు ఇప్పినా, కానీ దూరం నుంచి అయితే చెప్పులు వేసుకొనే ఉన్నా. పిల్లలు ఉన్నప్పుడు కొన్ని రిస్కులు చేయాలనిపించదబ్బా నాకైతే. ఆ మంటకి నా ఫేస్ ఎట్లా వెలిగిపోతుందో కదా. ఇంకా మాకు ప్రసాదానికి లడ్డు ఇచ్చిళ్ళు, లడ్డు ఇయ్యగానే పిల్లలు ఇద్దరు తినేసిళ్ళు. ఇంటికి అయితే వెళ్తున్నాము. వచ్చేటప్పుడు బస్సు ఖాళీగా ఉంటది, మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేటప్పుడు బస్సు ఫుల్ అయిపోతుంది. మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా మేము బస్సు దిగి వచ్చే వరకు వీళ్ళ డాడీ ఉంటాడు. ఈ రోజు లేడు. ఇంకా పిల్లలేమో నన్ను మమ్మీ పప్పా ఏడి ఇంకా రాలేదని అడుగుతున్నారు. వాళ్ళ డాడీ రాగానే కోపడితే సారీ చెప్పి వాళ్ళని కూల్ చేయడానికి మిమ్మల్ని ఫొటోస్ తీస్తా అని ఫొటోస్ తీస్తున్నాడు. పిల్లలకైతే ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా మళ్ళీ కూల్ అయిపోతారు. సో ఇంకా మేమైతే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. రేపు మళ్ళీ గ్రహణం కదా, ఎల్లుండి హోలీ మళ్ళీ సెలబ్రేషన్స్ ఉంటాయో లేదో చూడాలి. మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయరా, ఎందుకంటే కొత్తగా వ్లాగ్స్ చేస్తున్నా కదా, తెలుసుకోవాలని ఉంది. ఇంకా ఇంతే వీడియో. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. బాయ్ బాయ్.